నమస్తే. ఫార్ములా ఈ రేస్ కార్ల వ్యవహారం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో కాసేపటి క్రితమే హైకోర్టు సైతం కూడా క్వాష్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇదే సందర్భంలో నెక్స్ట్ అరెస్ట్ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. మరో పక్కన అడ్వకేట్స్ కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, నిజంగా కూడా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి కేటీఆర్ విషయంలో జోక్యం చేసుకుందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. లేదు, దీనిలో జరిగినటువంటి అవకతవకలను బయటకు తీయడం కోసం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుందనేది అధికార పార్టీ వాదన. సో ఈ అంశాల గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారితో. అన్న నమస్తే. నమస్తే. ఓకేనా, హ్యాపీ ఇప్పుడు ఏమన్నా అరెస్టు అంతా అయిపోతా ఉందట, రేపు ఎల్లుండో అరెస్ట్ కాబోతా ఉన్నాడట. కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ మీ సంబంధించిన నాయకులు కానీ సంబరాలకి ఏమైనా సిద్ధమవుతా ఉన్నారా? సంబరాలు ఎందుకు సంబరాలు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కోర్టు ఏమో చట్టం ప్రకారం వ్యవహరించాలి, చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి చట్టం చాలా స్పష్టంగా ప్రకటించారు. 10 రోజుల కాలం పాటు టైం ఏంటి, అప్పీలు పోతుంటే కూడా అప్పీలు టైం ఇయ్యలే. చాలా స్పష్టంగా ఏసీబీ పెట్టింది నిజమే. ఏసీబీ కేసులో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుంది, మీకు చట్టాలు వేరుగా ఉండవని చెప్పేసి ఏకంగా కోర్టే మొటికే వేసిన పరిస్థితి. కాబట్టి కేటీఆర్ గారు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. నిన్న వరకు చూసినాం కదా, అడ్వకేట్ తీసుకొచ్చి అడ్వకేట్ని అనుమతించాలని చెప్పేసి గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. అడ్వకేట్ అనేది ఎప్పుడు అనుమతిస్తారంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయి ఉన్నప్పుడన్నా, లేదు కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే అడ్వకేట్ని అనుమతిస్తారు. ఎందుకు అనుమతిస్తారంటే అరెస్ట్ అయిన వ్యక్తిని 3rd డిగ్రీ పెట్టే అవకాశం ఉంటుంది, లేకపోతే ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత దూరంలో అడ్వకేట్ ఉండి పరిశీలించండి అని చెప్పేసి కోర్టు కానీ లేకపోతే ఎవరైతే అరెస్ట్ అయిన వ్యక్తి తెచ్చుకున్నటువంటి దాన్ని అరెస్ట్ కాకముందు ఏకంగా అడ్వకేట్ని తీసుకొస్తా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పేసి నిన్న గలాడ క్రియేట్ చేసిండు. ఎందుకంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. ఈరోజు చెంప చెల్లు అన్నట్టు చాలా స్పష్టంగా కోర్టు చెప్పిన తర్వాత ఎక్కడ కూడా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది, ఇక్కడ అక్రమంగా ఎక్కడ కేసు పెట్టలేదని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు ప్రకటించింది. వాళ్ళేమంటారు, ఇది పొలిటికల్ కేసు, కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో వారు జైలు పోయారు కాబట్టి నన్ను జైలు పంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కోర్టును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి కోర్టు చాలా స్పష్టంగా పెట్టింది. ఒక అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన విషయంలో ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి ఏదైతే ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి అసలు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి అసలైనటువంటి దొంగ ఆయన అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎట్లా చూస్తారు దీన్ని? ఆనాడు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మీద పెట్టింది అక్రమ కేసు. మీరు ఆనాడు అసలు వాస్తవంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే మీరే ఓట్లు కొనుగోలు చేసి ఏకంగా ఆనాడు ఎమ్మెల్సీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దని తెలిసిన తర్వాత ఇక్కడ ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పైసలు మీరే తీసుకొచ్చి అక్రమంగా ఇరికిచ్చారు. అది ఏదైతే ఎలక్షన్లో భాగంగా పైసలు పంచుతున్నప్పుడు ఏదైతే కేసుతో చిన్న కేసు, అది పిటి కేసు లాంటిది, దాన్ని పెద్ద ఎత్తున ఏసీబీ అని చెప్పి అడావుడి చేసి, అది పిటి కేసా? రేవంత్ రెడ్డి గారు వాస్తవం కదా, మరి ఎలక్షన్ పైసలు పంచుతున్నప్పుడు అయ్యే కేసులు ఏంది? మరి అదే కేసు కదా అది. ఎలక్షన్ పైసలు పంచుతున్నప్పుడు నిజంగా పైసలు దొరికినప్పుడు అయ్యే కేసు ఏముంటుంది? గా కేసే కదా. ఆ పైసలు కూడా మీరే అక్కడ పెట్టి ఏకంగా మీరు అదేవిధంగా ఆనాడు ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎవరైతురో వారు రెండు కలిసి చేస్తే రాష్ట్రకి ఏమైంది, ఏకంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ దేశంలో లేకుండా అయిపోయింది. ఒకేసారి రేవంత్ రెడ్డి గారి దెబ్బకి రెన్యువల్ కాకుండా అయిపోయిన పరిస్థితి. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలు మొత్తం దేశం మొత్తం రద్దయిపోయింది. ఎందుకు? ప్రతిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్తో పాటు ఆంగ్లో ఇండియన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి రెన్యువల్ చేసేవారు. ఎస్సీ ఎస్టీలు కాబట్టి ఏ పార్టీ కూడా అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి లేకుండే. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆంగ్లో ఇండియన్ సంబంధించి ఏనాడు అయిపోయింది కాబట్టి ఇది ఆంగ్లో ఇండియన్ అనేది చట్టవిరుద్ధం, మరి మీరు ఆ విధంగా వ్యవహరిద్దాం అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి ఒక లేఖ రాయడంతో మొత్తమే ఏకంగా దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో ఆంగ్లో ఇండియన్ అనే మెంబరే లేకుండా పరిస్థితి. కాబట్టి అదే కాకుండా మీరు చూసిరు డ్రోన్కి సంబంధించి వ్యవహారంలో 200 రూపాయల ఫైన్తో రేవంత్ రెడ్డి గారిని విడిచిపెట్టాలి. కానీ ఆ కేసులో 14 రోజుల పాటు చెర్లపల్లి జైలు పెట్టి నిర్బంధించారు మీరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ గారి విషయంలో చాలా స్పష్టంగా గవర్నర్ గారు అనుమతి 17A కింద గవర్నర్ గారు అనుమతి కోరినాం. అదే కాకుండా ఏసీబీ సంబంధించి ఏ విధంగా అసలు ఎందుకు ఈ ఏసీబీ ఇన్వాల్వ్ అవుతా ఉందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరించింది. ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రభుత్వం నుంచి అలవెన్స్ తీసుకునే వ్యక్తి ప్రజాధనం వృధా అయ్యే దాన్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి దానిలో భాగంగా ఏసీబీ వచ్చింది. ఇక్కడ ఈడీ ఎందుకు వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తారు. ఈడీ ఎందుకు వస్తుంది? 50 లక్షల రూపాయలు దాటినప్పుడు ఖచ్చితంగా ఈడీ వస్తుంది. ఇది 46 కోట్ల వ్యవహారం కాబట్టి ఈడీ వచ్చింది. గతంలో ఏసీబీ కేసు సంబంధించి గొర్రెల స్కామ్లు కూడా ఈడీ వచ్చింది.
అక్కడేమన్నాడు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈడీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ 50 లక్షలు దాటితే వస్తాయని చెప్పేసి ఇది అటవగడి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం. మీరు చట్టాలను ఉల్లంఘించి 23 కోట్ల రూపాయలు మీరు ఫస్ట్ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టకముందే 23 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి వెళ్ళిపోయినాయి. హెచ్ఎండిఏని మీరు ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, పైసలు పోయింది హెచ్ఎండిఏ నుంచి. హెచ్ఎండిఏ నుంచి పోయేటప్పుడు 10 కోట్ల లోపు అయితే బోర్డు అనుమతి తీసుకోవాలా, 10 కోట్ల రూపాయలు దాటితే ఆర్థిక శాఖ, న్యాయశాఖ, ఇక్కడ క్యాబినెట్ అనుమతి లేదు. అదే కాకుండా ఇక్కడ డాలర్ రూపంలో కొనుగోలు చేసి బయటికి పంపేటప్పుడు ఆర్బీఐ అనుమతి ఉండాలా, ఫెమా అనుమతి ఉండాలా. ఇవన్నీ ఏ అనుమతి తీసుకోకుండా మూడోసారి మేమే అధికారులకు వస్తున్నామని చెప్పేసి మీరు భావించి కళ్ళు నెత్తికెక్కి ఏకంగా మేము చూసుకుంటాం, మూడోసారి మనమే వస్తున్నాం, మీరైతే ప్రాసెస్ కంప్లీట్ చేయండి అంటే అరవింద్ కుమార్ కంప్లీట్ చేసాం. తర్వాత మళ్ళీ రెండోసారి 23 కోట్ల రూపాయలు పంపేటప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, క్యాబినెట్, మళ్ళీ డాలర్ కొనుగోలు చేస్తే ఆర్బీఐ, ఫెమా, ఇన్ని నిబంధనలను ఉల్లంఘించి ఒప్పందం చేసుకున్న సంస్థతో అకౌంట్ల నుంచి అమౌంట్ పంపించకుండా వేరే అకౌంట్లకు పంపించి, నోటు ఫైల్ కన్నా ముందే అమౌంట్ పంపించి, అదే కాకుండా గ్రీన్ పోకు సంబంధించి ఏకంగా 48 సార్లు 41 కోట్ల రూపాయలు పంపినట్టుగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎలక్షన్ బాండ్లు మీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినది 3 నెలల ముందు కొనుగోలు చేస్తే మీరు ఏకంగా 9వ సీజన్ సంబంధించినటువంటి కార్ రేసింగ్ వ్యవహారాలు వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తేలాల్సిన మీరు అవసరం ఎన్ని చేసినప్పటికీ కూడా మా బామ్మారిదికి అడిగిన ముత్యం లెక్క వస్తాడు, ఇది ఖచ్చితంగా వస్తాడు, ఇది ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం ఇంకా బతికే ఉంది, మా బామ్మారిదికి అడిగిన ముత్యం లెక్కన వస్తాడని హరీష్ రావు అంటా ఉన్నాడు. ఇప్పుడు కవిత గారేమో ఆనిముత్యం, ఈయనేమో కడిగిన ముత్యం. ఇక బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల కుటుంబం అంతా ఆనిముత్యం లాగా తెలంగాణ సమాజానికి ఇక వీళ్ళంతా స్వచ్ఛీలు లేనట్టు, వీళ్ళంతా నిజాయితీపరు లేనట్టు, వీళ్ళ కుటుంబంలో ఒకలే రాజకీయాలు ఉన్నట్టు, వేరే కుటుంబాల నుంచి ఎవరైనా రాజకీయాల్లో కానీ ఏదైనా చెక్కుల పంపిణీలో లేకపోతే ఆ కుటుంబం నుంచి ఏదైనా రాజకీయాలు అయినప్పుడు దాపుకు వస్తే వాళ్ళని రాజకీయం చేసే ప్రయత్నం. మీ ఇంట్లో మాత్రం ఎమ్మెల్సీలు ఉండాలా, మీ ఇంట్లో ఎంపీలు ఉండాలా, మీ ఇంట్లో మంత్రులు ఉండాలా, మీ ఇంట్లోనే ముఖ్యమంత్రి ఉండాలా, మీ ఇంట్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలా, మీ ఇంట్లోనే బీఆర్ఎల్పీ నేత ఉండాలా, మీ ఇంట్లోనే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఉండాలా, సెటిల్మెంట్ కన్నారావు గారు చేస్తారు, చెట్లు నాటడానికి సంతోషరావు గారు చేస్తారు, కల్వకుంట్ల కవిత గారి లిక్కర్ స్కామ్, దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ చేస్తుంది. అదే కాకుండా హరీష్ రావు గారేమో A to Z స్కామ్లను కేటీఆర్ గారు ఉంటారు, కాళేశ్వరేమో కేసీఆర్ గారిది, మిషన్ కాకతీయనేమో హరీష్ రావు గారిది. అంటే మీరు పంపకాల కోసమా తెలంగాణ ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మీ కుటుంబం కోసమా, లేకపోతే మీ కుటుంబంలో మొత్తం కోటీశ్వర్లు చేస్తాను కాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చింది? సబ్బడ్డ వర్గాలు బాగుపడాలా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీలు పోతాయని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది? తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలా, వాళ్ళ SC ST BC జీతాల్లో వెలుగు నింపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తం అవినీతి చేసి తెలంగాణ లూటీ చేసి ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు, రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కొట్టి చెల్లిస్తే మీరు తెలంగాణ ఏం ఉద్ధరించారు? ఇంకట ఆనిముత్యంలాగా తిరిగి వస్తాడట. నువ్వు స్వాతిముత్యం, కల్వకుంట్ల కవిత గారు ఆనిముత్యం, మీ బామ్మారిదేమో ఇక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడ. ఈ ముత్యాలు ఎక్కడి, వజ్రాలు వైడ్యురాలు అంటే వాళ్ళు పోల్చుకునేది కూడా ఎట్టుంది చూడండి. రాజులు, దొరలు ఇంకా పోగడలు మానలే, చిప్పకూడు తినే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా మారలేదంటే హరీష్ రావు గారు ఇంకా ఉంటుంది కదా. హరీష్ రావు గారికి సంబంధించి కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా వారు ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా వారు ఉన్నారు. ఎన్ని రకరకాల విచారణ జరుగుతూ ఉన్నాయి. వారు కూడా భాగస్వాములే ఆర్థిక శాఖ మంత్రిగా. మరి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి కదా. ఈ కేసులో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎట్లా 23 కోట్ల రూపాయలు ఎట్లా కేటీఆర్ గారు పంపినామని చెప్పి ఆనాడు ప్రశ్నించాల్సిన హరీష్ రావు గారు మీరు ప్రశ్నించలే. మీరు ప్రశ్నించకుండా తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టించే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. మీరు మొన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఇది రైతు భరోసా సంబంధించినటువంటి స్కీమ్లో మీరు అది అమలు చేయలేకనే ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక దాన్ని తీసుకొచ్చినట్టయితే అది జనాలు మర్చిపోతారు కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇటువంటి తెర మీద తీసుకొస్తా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, ప్రజాప్రభుత్వం కాబట్టి మేము ప్రజలు రిక్వెస్ట్ చేసినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి నడుపుతా ఉన్నాం. 6,71,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు చేసిండు. ప్రతి గంటకు 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కొట్టి చెల్లిస్తూ ఉంది. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు 70,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. నెల వస్తాలకి 4,000 కోట్ల రూపాయలు తక్కువ పడుతుందని చెప్పేసి ప్రజల్ని మీరు రిక్వెస్ట్ చేసి మీకన్నా అదనంగా మేము చెప్పింది 7,500 రూపాయలు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పురోగతిలోకి వచ్చిన తర్వాత ఆ పైసలు ఇస్తానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతాం. మీకన్నా మీరు ఫస్ట్ రైతు బంధు పెట్టేటప్పుడు మీరెంత ఇచ్చారు? 4,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత దాన్ని 5,000 చేశారు. మేము ప్రారంభ దశలో 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం.
రేపు ఆర్థిక పరిస్థితి పుంజుకున్న తర్వాత 7,000 రూపాయలు కూడా ఇస్తుంది కదా. అయినా రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 54,300 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పిఎం కిసాన్ సంబంధించి 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మొత్తం దేశం మొత్తం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఒక రైతు సంక్షేమం కోసమే 54,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే చిత్తశుద్ధి మాకుందా మీకుందా అర్థం చేసుకోవాలా. వచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి సంపదను ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మేలు జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి ఆ విధంగా అడుగులు పడతా ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు పెట్టి ఎన్ని కండిషన్లు పెట్టరు పిఎం కిసాన్ యోజన సంబంధించి మీరు ఎన్ని కండిషన్ పెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకు ఎలిజిబుల్ కాదు, ఉద్యోగం ఉంటే ఎలిజిబుల్ కాదు, కారు ఉంటే ఎలిజిబుల్ కాదు, సొంత ఇల్లు ఉంటే ఎలిజిబుల్ కాదు. మీరు ఇచ్చేది ఎంత 6,000 రూపాయలు, 3 దఫాలుగా 2,000 6,000 రూపాయలు ఇస్తున్నారు. మేమెంత ఇస్తున్నాం? ఒక ఎకరానికి 6,000 రూపాయలు మీ ఇస్తున్నప్పుడు మరి ఎందుకు మరి ఆంక్షలు ఎందుకు మరి మీకు మరి వాళ్ళు ఆంక్షలు పెట్టారు కదా. భారతీయ జనతా పార్టీ ఆంక్షలు పెడతారు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఆంక్షలు ఉండొద్దని చెప్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిజమైన రైతుల మేలు జరగాలని ప్రభుత్వం భావించింది. ఏ రైతైనా కూడా నిజమైన రైతు వ్యవసాయం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి కారుకు 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ 12,000 రూపాయలు వాస్తవమే 15,000 రూపాయలు చెప్పింది మాట వాస్తవమే. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కట్టుబడి ఉంది. కాకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మేము ప్రజలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ గుండు సున్నా, బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వలే, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు 1,00,000 కోట్లు ఇవ్వలే. తెలంగాణ నుంచి 1 రూపాయి తీసుకుపోతూ తెలంగాణకి ఇచ్చేది 42 పైసలే. మా పైసలు ఇంకా 55 పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పంటే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పకుండా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఏకంగా మహేష్ రెడ్డి గారు అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయన. టాపిక్ డైవర్ట్ అయితే ఈ అరెస్ట్ విషయంలో మనం మాట్లాడగలుగుతాం. సో మీరు ఏసీబీ విచారణ ఎప్పుడైతే ప్రారంభించిందో, ఏసీబీ ఎప్పుడైతే కేసు నమోదు చేసిందో నెక్స్ట్ ఇమ్మీడియట్లీగా ఈడీ స్పందించడం జరిగింది. సో ఈడీ మళ్ళీ మధ్యలోకి దూరడం కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తూ ఉంది? లేదా ఈడీ చాలా స్పష్టంగా చట్టం తెలుసుకోవాల్సింది ఏంటంటే 50 లక్షల రూపాయలకు దాటిన తర్వాత ఏ కేసు అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ప్రజాధనం 50 లక్షల రూపాయలు వృధా అయిందని తెలిసిందంటే తక్షణమే ఈడీ ఎంటర్ అవుతుంది. ఇది చట్టం. అది చట్టం ఒకసారి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్టేలు చదువుకుంటే చాలా సంతోషం. ఏసీబీ ఎందుకు వస్తుందని చెప్తా ఉన్నాడు. ఏసీబీ అనేది మీరైనా నేనైనా వారైనా కేటీఆర్ గారైనా ప్రభుత్వం నుంచి మీరు అలవెన్స్ రూపంలో కావచ్చు, శాలరీ రూపంలో కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ కేసు అవుతుంది. ఏసీబీ దానిలో ఒకటి 4 సంవత్సరాల శిక్ష ఉంది, ఒకటి 7 సంవత్సరాల శిక్ష ఉంది, ఇంకోటి ఏకంగా జీత ఖైదు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు పెట్టినటువంటి కేసు మొత్తం స్టడీ చేయకుండా మేము ఏమనంటే ఎవరు కరప్షన్ చేసిరని చెప్పి, కరప్షన్ కాదండి, ప్రజాధనాన్ని వృధా చేసినావు. ఈ పోయిన అమౌంట్ మరి ఆ అకౌంట్ల నుంచి ఎడిపోయినాయి. ఆ అకౌంట్లో ఏదైతే విదేశీ అకౌంట్లో పోయిన తర్వాత ఆ అకౌంట్ 46 కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి అవన్నీ కూడా ఏసీబీ విచారణ చేస్తుంది. అదే కాకుండా ఇక్కడ ఏం చెప్తాను, మీ వల్ల ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయలు పెనాల్టీ ఇస్తే 9 కోట్లు కట్టి మొత్తం కలిస్తే 55 కోట్ల రూపాయలు నియమ నిబంధనలు తుంగలో దొక్కి మీరు కళ్ళును ఎత్తికెక్కి మూడోసారి మీరే అధికారులకు వస్తారని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు అరవింద్ కుమార్ గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ కేసు బుక్ చేస్తే దాన్ని ఏమంటారు, కార్ రేసింగ్ అంటే మొత్తం కార్ రేసింగ్ ద్వారా తెలంగాణ ముఖ చిత్రమే మారిపోద్ది, హైదరాబాద్ ముఖ చిత్రమే మారుతుంది అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా ఉంది కదా ఇప్పుడు కేటీఆర్కి, సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టయితే మీరు సుప్రీంకోర్టు పోయినా మీరు అంతర్జాతీయ న్యాయస్థానం పోయినా మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. 2 రోజులు రిలీఫ్ దొరకవచ్చు కాక ఇక్కడ హైకోర్టు పోతే ఏం చెప్పింది, 30వ తారీఖు వరకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చిరు. ఏమని, అరెస్ట్ చేయొద్దు కానీ విచారణ చేసుకోండి, ఎక్కడ స్టే ఇవ్వలే, లేకపోతే రద్దు చేయమని చెప్పలే. మరి వాస్తవ విషయాలు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏసీబీ వారు చట్టం ప్రకారం పెట్టారని చెప్పేసి కోర్టు ఒప్పుకుంది కదా. కోర్టు అనేది ఎవరు చుట్టం కాదు కదా. కోర్టు మీద ఏమైనా ప్రభావితం చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమైనా ఇక్కడే ప్రభావితం చేయకుండా చట్టాలను గౌరవించే ప్రయత్నంలో భాగంగా 30వ తారీఖు వరకు ఏసీబీ వాళ్ళు విచారణకు మాత్రమే నిన్న పిలిచిరు తప్ప ఇప్పటివరకు మిమ్మల్ని పల్లెత్తి మాట కానీ ఏది కూడా అనకుండా మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసినా కూడా ఎక్కడ కూడా మేము పట్టించుకోలేదు. విచారణ ఉంటుందా లేకపోతే అరెస్ట్ కూడా ఉంటుందని అనుకుంటాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేమేందంటే ఏసీబీ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారము. ఏసీబీ అనేది అరెస్ట్ చేస్తుందా, లేకపోతే విచారణ చేస్తుందా, లేకపోతే ఆధారాలకు సంబంధించి వాళ్ళకు సాటిస్ఫై అయినప్పుడు జైలు కూడా పంపిస్తారు. ఆదేశాలు లేకుండా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండేటువంటి ఏసీబీ
మీ మాట జవజేయకుండా పనిచేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా మీరే అన్నారు కదా, ఏసీబీ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వ జేబు సంస్థలు అన్నటువంటి కూడా మీరు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కదా. లేలే, గతంలో చట్టాలన్నీ చుట్టాలుగా మారిపోయినాయి బీఆర్ఎస్ పార్టీకి. 200 రూపాయలు పైన కట్టాల్సిన కేసులో ఏకంగా 14 రోజుల పాటు జైల్లో పెట్టారు. అదే మా ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇవరకు ఎప్పుడో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యేవాడు. ఎందుకంటే గవర్నర్ గారు అనుమతి తీసుకునే వాళ్ళు కాదు. 17A కింద చాలా రోజుల పాటు గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు. తర్వాత యాజ్ పర్ సిస్టంలో చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తర్వాత వారు కోర్టుకు పోతే కోర్టు నిర్ణయాన్ని గౌరవించి 30వ తారీఖు వరకు ఏసీబీ వారు వాళ్ళు టచ్ చేయలేదు. కాబట్టి చట్టం అనేది ఎవరి చుట్టం కాదు. తెలంగాణ రాష్ట్రంలో అల్లర్జున్ గారికైనా, మంచు మనోజ్ బాబు గారికి, మంచు మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి, మీకైనా, నాకైనా, కేటీఆర్ గారికైనా, బీఆర్ఎస్ పార్టీకి ఒకే చట్టాలు ఉంటాయి. కాబట్టి చట్టం అనేది తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజాప్రభుత్వంలో చట్టాలకు గౌరవించాలి, చట్టం ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా విచారణ జరుగుతూ ఉంది. అనవసరంగా అంతకుముందు ఏమన్నాడు, నేను జైలుకి పోతా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, జైలుకి పోయి నేను ఎక్సర్సైజ్ చేసుకొని యోగా చేసుకొని ఫిట్గా తయారై వచ్చి పాదయాత్ర చేస్తాడు. మరి మీకన్నా ముందు కల్వకుంట్ల కవిత గారు జైలుకి పోయారు. వారు జైలుకి పోయిన తర్వాత ఏమైంది, తెలంగాణ రాష్ట్రంలో 37% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు 16% పడిపోయింది. 9 ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 0, 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చింది. మిగతా స్థానాల్లో థర్డ్ ప్లేస్ డిపాయిడ్ కోల్పోయిన పరిస్థితి. ఏకంగా 20% ఓట్లు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు మీరు జైలుకి పోతే ఏమన్నా తెలంగాణ మొత్తం ఏమన్నా మునిగిపోతుందా, లేకపోతే తెలంగాణ ఆగమైపోతుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తుందా? బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతూ ఉంది. ఈ పతనం అనేది కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఆల్టర్నేటివ్ లేకుండా చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా విచారణ సంస్థలను కూడా పనిచేస్తూ ఉన్నాయి. మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేసుకునే అవకాశం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే గిట్లుంటుందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా నమస్తే తెలంగాణ టీ న్యూస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆనాడు వారు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేసినాకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరాల కాలంలో రుణమాఫీ వారికన్నా ఎక్కువ చేసినాం. వారు మొత్తం 10 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు 80,000 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో 30,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ఏ దాని మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం అంటే కేసీఆర్ గారు ఏమో అసెంబ్లీకి రారు. ఇట్లాంటి కేటీఆర్ గారేమో ఆ కేసులో ఏసీబీ కేసులో వారు విచారణ రమ్మంటే విచారణ రాకుండా అడ్వకేట్ తీసుకొస్తా ఇది తీసుకొస్తా అని చెప్పేసి తప్పుదారి పడిస్తుంది. ఇంకొకసారి ఏమంటాడు, మేము బరాబర్ పంపినాం పంపిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు, పంపింది కరెక్టేనే, అధికారులు చూసుకోవాలి, నాకేం సంబంధం అని చెప్పి మరొకసారి బుకాయించే ప్రయత్నం. అంటే కేటీఆర్ గారు భయపడుతుండ్రు, బాధపడుతుండ్రు, తప్పు చేసినని చెప్పేసి తను కుమిలిపోతుండ్రు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇక కల్వకుంట్ల కవిత గారు అయితే ఏకంగా బీసీల పేరు మీద తనే ఇక బీసీలను ఉద్ధరించినట్టు, 10 సంవత్సరాల కాలంలో వాళ్ళే బీసీలకు మేలు చేసినట్టు నిండా ముంచిని బీసీలని. ఇప్పుడు రేపు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం. ఇప్పుడు ఇక్కడ ప్రజాప్రభుత్వంలో కాళేశ్వరంలో కమిషన్ విచారణ రిపోర్ట్ రాగానే దాని మీద చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా విద్యుత్ సంబంధించిన యాదాది భద్రాద్రిలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్లో ఏసీ విచారణ జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్లో ఖచ్చితంగా సిట్ విచారణ జరగాలని చెప్పేసి హరీష్ రావు గారే కోరుకున్నారు. కాబట్టి అన్నిటి విషయంలో విచారణ జరుగుతూ ఉన్నాయి. విచారణ సంస్థలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో కేసీఆర్ గారు ఉన్నా, కేటీఆర్ గారు ఉన్నా, కల్వకుంట్ల కుటుంబం ఉన్నా, ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఎవరున్నా, అధికారులు ఉన్నా, ఎవరిని కూడా తాసారం చేసేది లేదు, ఉపేక్షించేది లేదు. తన మన అనే భేదమే లేదు. ఎవరినైనా అరెస్ట్ చేసే దానిలో ప్రభుత్వం ముందుకే పోద్దాపా, వెనక పోయే ప్రసక్తి లేదు. అదే కాకుండా ఇక రాజకీయ కక్ష కారణాలు తెలంగాణ రాష్ట్రంలో అసలు సంబంధమే లేకుండా నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా విచారణ సంస్థలు స్వచ్ఛందంగా విచారణ చేస్తే విచారణ సంస్థలు తప్పుపట్టే ప్రయత్నం, అధికారుల మీద నెట్టే ప్రయత్నం, అదే కాకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ వక్రీకరించే ప్రయత్నం, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ కేసులకు తావు లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.